సార్ గుడ్ మార్నింగ్ హలో సార్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ పృథ్వీ గారు, బాగున్నారా? సార్ మమ్మల్ని మర్చిపోయారు చాలా రోజుల తర్వాత. లేదు సార్ కొంచెం బిజీగా, అమ్మ కొంచెం సిక్ అయింది కదా, దాని విషయంలోనే కొంచెం హాస్పిటల్ తిరిగాం. పర్లేదు ఇప్పుడు. ఓకే ఓకే, నో ఇష్యూ సార్. ఇది కొంచెం అమ్మకి ఎలా ఉంది, బాగుందా? అమ్మకి చాలా పర్లేదు సార్, చాలా పర్లేదు. వెరీ గుడ్, సూపర్. నేను చిన్న వాయిస్ రికార్డ్ పెట్టాను. ఓకే జస్ట్ ఏంటంటే ఇప్పుడు అమ్మకు వచ్చిన రిజల్ట్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందని. ఓకే పెట్టొచ్చు కదా? తప్పకుండా ఓకే, పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అమ్మ ఎలా ఉన్నారు సార్? అమ్మ పర్పసే కదా మనం మ్యాగ్నెటిక్ థెరపీ కిట్ ఒకటి తీసుకున్నారు 10,700. ఎస్ అవును సార్, అవును. ఎలా ఉన్నారు సార్ అమ్మ? సార్ మీ దగ్గర కిట్ తీసుకున్నప్పుడు నేను అపనమ్మకంతోనే తీసుకున్నా, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వర్క్. అమ్మకి మీ దగ్గర కిట్ తీసుకున్నప్పుడు 520 షుగర్, HbA1c 13 ఉండే. ఇప్పుడు HbA1c లెస్ దాన్ 7.5 అయింది. అండ్ డైరెక్ట్ బ్లడ్ లో చూపిస్తుంటే 520 నుంచి తిన్న తర్వాత 250 ఉంది సార్. అంటే వెరీ గుడ్ రిజల్ట్, ఇది వెరీ గుడ్. అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సూపర్. బీపీ ఆల్సో సార్ 2 months పూర్తిగా 120/80 ఉంది పూర్తిగా. ఆ బెడ్ మీద ఎప్పుడైతే పడుకుందో 2 months 100% ఉంది. మళ్ళీ కొంచెం ఇప్పుడు మీరు ఆ బ్రెయిన్ లో ఏమన్నా తేడా చేసిందో కొంచెం అటు ఇటుగా కంపల్సరీ. ఇది ఏంటంటే సార్, కంపల్సరీ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అవును. సో ఇది ఏం చేస్తుందంటే మన హైట్ కి, వెయిట్ కి, ఏజ్ కి తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. అవును. సో మంచి నిద్ర వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. మోషన్ 100% ఫ్రీ అవుతుంది, నిద్ర 100% వస్తుంది. దాదాపుగా మీ దగ్గర ఈ బయోటీరియం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ నేను 90% హ్యాపీ సార్. వావ్, ఇంకా 90% హ్యాపీ అవ్వాలి. ఓకే, తొందరలోనే. అయితే ఈ ప్రోడక్ట్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది సార్? ప్రొడక్ట్ తీసుకొని మేము దగ్గర 3 months అవుతుంది సార్. 3 months. ఈ 3 months లో ఆమె చాలా పూర్తిగా 1 month కే నార్మల్కి వచ్చింది. కాబట్టి మీకు అందుబాటులో రాలేకపోయినా, ఏమనుకోకండి, ఐఎమ్ సారీ. అయ్యో పర్లేదు. నాకు మీరు పరంగా గుర్తొచ్చారనమాట. ఒకసారికి కొంచెం వాళ్ళ మదర్కి షుగర్ ప్రాబ్లం ఉంది అంటే మన కిట్ తీసుకొని విత్ ఇన్ 2 months లోనే షుగర్ 200 ఉన్న షుగర్ 115 నార్మల్కి వచ్చేసింది అనమాట. సో అమ్మ కోసం తీసుకున్నారు కదా, మీ టెస్ట్ మనీ కూడా తీసుకుందాము అని చెప్పి సార్. యాజ్ ఏ డాక్టర్గా చెప్తున్నాను, నేను చాలా కేసులు రికవరీ చేస్తే కానీ అమ్మ విషయంలో కొంచెం, కానీ ఒక్కసారి నేను మీ ఈ బయోటీరియం నేను నమ్మకంతో తీసుకోలేదు, ఇది 100%. కానీ ఇప్పుడు మీ ప్రపంచం మొత్తం ఒక హెల్త్ అడ్వైజర్గా ఇది ప్రపంచం మొత్తం చేరుకోవాలని, ప్రతి పేదోడింటికి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. 100% ఇది 100%. అంటే పేదవాళ్ళకి ఆ టెస్టులు, ఈ టెస్టులు, MRIలు, బ్లడ్ ప్రొఫైల్, ఒక్కసారి ప్రొఫైల్కి ఆ MRIకి పెట్టే డబ్బులు వాళ్ళు మంచి నమ్మకంతో ఈ బయోటీరియం మ్యాట్రిక్స్ తీసుకుంటే 100కి 100% వాళ్ళు చాలా బాగుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఇది డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను నేను. మీరేం చేస్తారు సార్? నేను ఫిజియోథెరపీ డాక్టర్ సార్. అయితే అమ్మ మీద అన్ని మెడిసిన్స్, అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని దగ్గర దాదాపుగా కవర్ చేశా. బట్ ఈ బయోటీరియం తీసుకున్నాక నాకు అది తెలిసిపోయింది సార్ రిజల్ట్ అంతే. ఎందుకంటే ఆమె ఫస్ట్ నిద్ర, ఆమెకి ఏదైతే దూరమైందో అది దగ్గర అయింది. వెరీ గుడ్, సూపర్. ఒక 1 month లో, అంటే నేను ఎవ్రీడే చెక్ చేసిన 1 month లో 520 అది సరే, అది 600 చూపెట్టిన, 520 చూపెట్టిన. HbA1c 13 ఉన్నది, లెస్ దాన్ 7.5 అయింది. అది వెరీ గుడ్ రిజల్ట్. HbA1c మనకి ఇంపార్టెంట్ సార్. అవునవును, 3 months యావరేజ్. అది పైన చూపెట్టేది ఎంతైనా చూపెట్టుకోండి. HbA1c ఇంపార్టెంట్. అది టైప్ 2 డయాబెటీస్, వెరీ డేంజరస్ డయాబెటీస్. కోమాలో కూడా వెళ్ళిపోతారు. అలాంటిది ఇప్పుడు అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. ఇది హైలైట్ ఏంటంటే సార్, అమ్మ ఒక్కతే ఉంటుంది, నా దగ్గర లేదు, ఇంటికి వెళ్ళింది తన సొంత ఊర్లో, తన నివాసంలో. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ కోసం ప్రయత్నం చేశారు, గాడ్ బ్లెస్ కూడా ఉంటుంది. చాలా మంది ఏంటంటే అమ్మ కోసం సార్, మా అమ్మ సార్, పెయిన్ సార్, నొప్పులు సార్, బాధలు సార్ అని చెప్తారు. బట్ తర్వాత ఏంటంటే ఎలాగో వీళ్ళతో అవసరం ఉండదు కదా అని చెప్పేసి వదిలేస్తారు. నేను చాలా చూశాను. పేరెంట్స్ సంపాదించి పెట్టిన ఆస్తికి ఇంపార్టెంట్ ఇస్తారు, కానీ వాళ్ళు మాత్రానికి గాలికి వదిలేస్తారు. మనం ఏం చేయలేము, అంతే. వాళ్ళు
సో ఇది మెడిసిన్స్ కి అగెనిస్ట్ కాదు సార్. ఇది మీ మెడిసిన్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూషన్ చేసుకుంటూ దీని సపోర్ట్ తీసుకోండి. మెడిసిన్ తో పాటు ఇది కూడా సపోర్ట్ 100% సపోర్ట్ ఉంది. అది నాకు తెలిసింది. నాకు ఇది బాగా ఏంటంటే పేదవాళ్ళకి కూడా అలోపతి ఈజ్ నాట్ బ్యాడ్, హోమియోపతి ఈజ్ నాట్ బ్యాడ్, అవి వచ్చినాయి నడుస్తున్నాయి. బట్ వాటితో పాటు ఇది వెల్ సపోర్ట్ బూస్ట్, ఒక బూస్ట్ ఇది ప్రతి పేదవాడి ఇంటికి చేరాలని కోరుకుంటున్నాను సార్. ముందు మీరు చేయాల్సింది పేదవాడి కోసం. ఎలాగో హైయర్స్ ఐఫై వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఎలాగో డబ్బులు ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. బట్ పేదవాడికి చేరితే వాళ్ళ నొప్పుల నుంచి, వాళ్ళ నిద్ర నుంచి, వాళ్ళ అలసట నుంచి రాబోయే అంటే షుగర్ వస్తుందో లేదో తెలియకపోయినా వచ్చే అవకాశాలు ఉంటే తగ్గడానికి కూడా ఇది చాలా ఇది మీరు 100% గుడ్ ప్రికాషన్ సార్. ఇది ముందు ప్రికాషన్. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, ఇది వాడడం వల్ల ఏమైతుందంటే మన హైట్కి వెయిట్కి ఏజ్కి తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి దేవుని దగ్గరికి కాల్ అనేది అందరికి వస్తుంది. వెనక ముందు ఎందరూ వెళ్ళాల్సిన వాళ్ళమే. బట్ ఏంటంటే వెళ్ళే లోపు దేవుని దగ్గర నుంచి కాల్ వచ్చేంత వరకు మన పనులు మనం చేసుకునేలాగా చివరి క్షణాల్లో ఎటువంటి చీడపీడ నొప్పుల బాధలు లేకుండా హెల్త్ లైఫ్ లీడ్ చేసుకుంటూ దేవుని దగ్గర నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో అప్పుడు వెళ్ళిపోయేటట్టు హ్యాపీగా ఉంటాము. ఒకటితో ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఆ ఈ బయోటేరియంలో ఆ బెల్ట్ ఉంది కదా, మ్యాగ్నెటిక్ బెల్ట్ సార్, ఈ బయోటేరియం అని పేరు ఉంటుంది సార్. అది నేనే వాడుతున్నా. నేను నిజంగా చెప్తున్నా సార్, నార్మల్ గా ఈ ఫిజియోథెరపీ కేసులు చేసినప్పుడు ఒక 2, 3, 4 కేసులు చేసి అలసటగా అయ్యేవాడిని. నేను ఒక 10 కేసులు చేస్తున్నా ఇప్పుడు నేను అలసట కావట్లేదు. అది 100% మీకు చెప్పాలి. అది నిజం. అది నేను పెట్టుకెళ్తున్నా, నేను మెయింటైన్ చేస్తున్నా అది. అండ్ వాటర్ తాగుతున్నాను నేను. అమ్మ తాగపోయినా అంటే అమ్మ తక్కువ టైం తీసుకుంటుంది వాటర్. అంటే వాటర్ మీద అంత ఇంపార్టెంట్ పెట్టట్లే, నేను పెడుతున్నా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా పొట్ట కరిగిపోయింది. నా కాన్స్టిపేషన్ తగ్గింది సార్. యాజ్ ఏ ఫిజియోథెరపీ దగ్గర నా కాన్స్టిపేషన్ ఉండేది, ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ తింటాం. ఈ వాటర్ వల్ల కాన్స్టిపేషన్ పోయింది. అది తెలిసిపోతుంది నాకు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళగానే తెలిసిపోతుంది. హాయిగా చాలా ప్రశాంతంగా 1 కోటి రూపాయలు అప్పు తీర్చినట్టే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. విత్ ఇన్ 1 minute లోనే 1 minute లోపే ప్రీ మోషన్ అయిపోతుంది. సో మనకి మెయిన్ గా మనిషికి కావాల్సింది ఫుడ్, అవుట్పుట్ అండ్ నిద్ర. ఇది 8 hours or 6 hours నిద్ర 100% కావాలి. అవును సార్. సో ఇందులో ఏంటంటే సార్, పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి బిగించుకుపోయిన ఫింగర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు నా పెరాలసిస్ పేషెంట్లు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పృథ్వీ గారు. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా అవగాహన రాలేదు కదా. మంచి అనేది తొందరగా వెళ్ళదు సార్. ఇది తొందరగా వెళ్ళదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 10 members ఉన్నారు. 10 members కి ఈ బయోటేరియం గురించి మామూలుగా ఊదట్లేదు. బట్ ఏంటంటే నీ అంత గొప్పగా చెప్పడం రావట్లేదు ఇంకా. అంటే కొంచెం తడబాటు ఉంది నాకు. నా మెడిసిన్ గురించి, నా వర్క్ గురించి నేను చెప్పగలను. నా డేమో మీకు తెలుసు ఎట్లుంటుందో, సూపర్. ఇంకా ఈ బయోటేరియంలో మీరు నాకు హైదరాబాద్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఉంది చూడండి, ఆ విధానం నాకు ఇంకా వంట పట్టలే. నో ఇష్యూ సార్, నో ఇష్యూ. మన దీంట్లో టాలెంట్ అవసరం లేదు, పెద్ద పెట్టుబడి కాదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా మనం బాధలో ఉన్న వాళ్ళకి, హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అంతే. సో ఇది ఏ మెడిసిన్స్ కానీ, మందుకు కానీ, అలోపతి ఏ డిపార్ట్మెంట్ కానీ ఇది అగెనిస్ట్ కాదు. జస్ట్ ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ ఇది. ఓకే. సో మెరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయి. పెరాలసిస్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, తర్వాత కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు కూడా లేచి నడుస్తున్నారు. ఓకే. సో మెరాకిల్ అంటే వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేనుండే మహబూబాదు, బయ్యారం లోపల సార్, లోపల ఊర్లు అంటే సింగారం, రాంగుండాల, కంబాలపల్లి ఇట్లా చాలా పేదవాళ్ళు ఉన్నారు. అంటే పెన్షన్ తోనే బతికే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఇది అందాలి. ఎందుకంటే వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకోలేరు, నెల మందులు వాళ్ళేవారు. మీకు తెలుసు పెరాలసిస్ మెడిసిన్ దగ్గర 6500 ఆ రేంజ్ లో 6 మంత్లీ. ఇది ఒక్కసారి మనం అందజేయగలిగితే వాళ్ళకి మందులు పెడదబోతుంది కొంచెం. అంటే తక్కువలో తక్కువ, అంటే 3 పూటలు వేసుకునే మందులు 2 పూటలకి, 2 పూటలు వేసుకునే మందులు 1 పూటకి. అంటే ఇది వాడుతూ ఉంటే ఇటు అటు సైడ్ మందులు, ఇటు ఇది బూస్ట్. అంటే పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ మందులు బంద్ చేస్తారు ఆటోమేటిక్ గా. అది రావాలి, ఆ అవేర్నెస్ రావాలి. అదే సార్, మంచి అనేది తొందరగా వెళ్ళదు. బట్ మన ప్రయత్నం మనం చేయాలి. మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే నేను ఇంకా దిగలేదు. నేను అమ్మ విషయంలో నేను ఇంకా
దీన్ని ఇంకా నేను పట్టించుకుంటే ఆ ఒక మిగతా సైడ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. అదే అమ్మ తెలుసుగా మీకు, నా గురించి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. Yes, sir. చెయ్యట్లేదు ఇంకా, నేను మొదలు పెట్టలే. అయితే అమ్మని ఎలా అయితే సార్ ఒక్క నిమిషం, మీకు నేను నా పేషెంట్ ఫోన్ చేస్తున్నారు, ఏమనుకోవద్దు. సార్ మళ్ళీ బాగు చేసి మళ్ళీ వీలుంటే ఒక కూడా మీరు బాగు చేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా. డాక్టర్ సాగర్ జోష్కి థ్యాంక్స్ చెప్పండి సార్, దీని ఫౌండర్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదములు సాగర్ జోష్ గారు. మీలాంటి వాళ్ళు ఇది పేదవాళ్ళ కోసమే తయారు చేశారు, ఒక బంగారాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఆంధ్ర తెలంగాణకి ఇంట్రొడ్యూస్ చేసింది మన వెంకటరాజు సార్. వెంకటరాజు గారికి ధన్యవాదములు. లక్ష్మణ్ సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఓ లక్ష్మణ్ సార్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. పృథ్వీ సార్ కూడా థ్యాంక్స్ చెప్పండి లాస్ట్కి. ఎవరు సార్? పృథ్వీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. పృథ్వీకి స్పెషల్ థ్యాంక్స్ కాదు కానీ ఇప్పుడు రికార్డ్ అవుతుంది, తర్వాత చెబుతా పెద్ద థ్యాంక్స్. కలిసాక పెద్ద థ్యాంక్స్ ఇస్తా. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. తప్పకుండా. నేను కూడా ఒకసారి వస్తాను, బయ్యారం కానీ మహబాద్ కానీ ఒకసారి వస్తాను. ఓకే. ఒకసారి ఒక 2 విలేజ్కి వెళ్ళేసి చూద్దాము, ట్రయల్ చేద్దాము. ఓకే. వాళ్ళ అదృష్టం బాగుంటే తీసుకుంటారు, వాళ్ళ దురదృష్టం శనిదేవుని తరుముతా ఉంటే మనం ఏం చేస్తాం? అవునవును. ఎవరైనా శనిదేవుని వదిలించుకోవాలని చూస్తారు, కానీ వాళ్ళు శనిదేవుని అంటే పని జరుగుతున్నారు, మనం ఏం చేయలేము. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్. ఓకే థ్యాంక్ యూ.